విష్ణు సహస్రనామము 64వ శ్లోకము. అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమకుచ్చివ శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబర. ఓం అనివర్తినే నమ. వెనుకకు మరలని వాడనర్థము. దేవదానవ సంఘర్షణలో పరమాత్మ ఎన్నడూ వెనుకంజ వేయకుండుట ఎరిగినదే, అనగా ధర్మము నుండి ఎప్పుడూ తప్పని వాడని భావము. స్నేహితునిగా, రక్షకునిగా, ధర్మవర్తనలకు ఎల్లప్పుడూ సహాయకారిగా ఉండేవాడు విష్ణువు. అనివర్తునకు నమస్కారం. ఓం నివృతాత్మనే నమః. భౌతిక సుఖ ఆనందములందు నిగ్రహము కలిగిన వాడని అర్థము. మనోబుద్ధి ఇంద్రియములు విషయవాంఛలందుకు తగులుకొనిన శక్తులన్నీ నిర్జీవమై విష్ణుదానము చేయుటకు అశక్తులగుదురు. ఆత్మయే విష్ణువు. విష్ణువును చేరవలనన్న భౌతిక సుఖాపేక్షలందు నిగ్రహము కలిగి ఉండు ఆవశ్యకమై ఉన్నది. నివృతాత్ముడైన విష్ణువుకు నమస్కారం. ఓం సంక్షేప్త్రే నమః. సృష్టి ఉత్పత్తికి ఏ విధముగా కారకుడో విశ్వమంతయు తనలో లీనముగుటకు అదే విధముగా కారకుడు అగుచున్నాడు పరమాత్మ. బహుళ ప్రపంచము తన యందు లీనము గావించుకొనుట చేత సంక్షేప్తుడని తెలియపడుచున్నాడు. సంక్షేప్తుడైన విష్ణువుకు నమస్కారం. ఓం క్షేమకృతే నమః. క్షేమము చేయువాడని అర్థము. భక్తులను రక్షించి మార్గదర్శకుడై సహాయకారిగా ఉండుట చేత క్షేమకృతుడని విష్ణువు పరిగణించబడుచున్నాడు. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని గీత రాజగుహ్యయోగమందు భక్తుల యోగక్షేమముకు బాధ్యత వహించదనని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేయుచున్నాడు. క్షేమకృతుడకు విష్ణువుకు నమస్కారం. ఓం శివాయ నమః. శ్రీమన్నారాయణుడే శివునిగా భావింపబడుచున్నాడు. శివశబ్దమునకు శుభప్రదమని అర్థము. శివకేశవులిద్దరూ శుభప్రదులు, అందువలన వారిలో భేదము లేదు. వైకుంఠో హమహం విష్ణుర్నాయోరస్తి వైబిధ అని శ్రీమద్భాగవతమందు కలదు. వైకుంఠమందు నివసించు విష్ణువుకు తనకు భేదము లేదని శివుడు చెప్పినట్లు కలదు. విష్ణు రూపమును ధ్యానించినప్పుడు, విష్ణునామమును స్మరించినప్పుడు మనసు శుద్ధమై సూక్ష్మాతి సూక్ష్మైన పరమాత్మను భూతిని పొందుటకు సాధ్యపడదు. శివునకు నమస్కారం. ఓం శ్రీవత్సవక్షసే నమః. పవిత్రమైన వక్షస్థలమందు శ్రీవత్సము గుర్తు కలవాడు విష్ణువు. త్రిమూర్తులలో ఉత్తముని నిర్ణయించుటకు భృగమహర్షి మొదట బ్రహ్మ వద్దకు, తదుపరి శివుని వద్దకు వెళ్ళి వారిని నిర్ణయించజాలక చివరకు వైకుంఠము వెళ్ళను. ఆ సమయమందు విష్ణువు యోగనిద్రలో ఉండగా భృగుమహర్షి విష్ణు వక్షస్థలముపై తన్నెను. యోగనిద్ర నుండి లేచిన విష్ణువు భృగుమహర్షి క్షమాపణ తెలిపి భృగుపాదము తన్నిన చోట శ్రీ గుర్తు స్థిరముగా నుండునని విష్ణుమూర్తి తెలిపాను. ఆ విధంగా మహావిష్ణువు శ్రీవత్సవక్షుడని తెలియబడుతున్నాడు. శ్రీవత్సవక్షునకు నమస్కారం. ఓం శ్రీవాసాయ నమః. మహాలక్ష్మికి శ్రీ అని పేరు. శ్రీకి నివాసము అగుటచే శ్రీనివాసుడని నామము విష్ణువు కలిగినది. శ్రీ వసత్యస్మిన్నితి శ్రీవాస అని శృతివాక్యము. అన్ని విభూతులు, ఐశ్వర్యము, ధనము మున్నగునవి విష్ణువు హృదయమునందు ఉండటచే శ్రీవాసుడని భావించబడుచున్నాడు. శ్రీవాసునకు నమస్కారం. ఓం శ్రీపతయే నమః. మహాలక్ష్మి శ్రీకి పతి విష్ణువు. పాల సముద్రమునందు మదించినప్పుడు ఉద్భవించిన వానిలో మహాలక్ష్మి ఒకటి. ఈమె చేతియందు పద్మము కలిగినట్టిది. లక్ష్మీనారాయణుడైన విష్ణువును భర్తగా ఎంచుకొనుటచే విష్ణువు శ్రీపతి అని పిలువబడుచున్నాడు. శ్వేతశ్వరోపనిషత్తు పరమాత్మని శక్తి అనేక విధములను వర్ణిస్తున్నది. ఈ విశ్వమందు పరాశక్తికి శ్రీ అని పేరు కలదు. నారాయణుడే పరాశక్తి ద్వారా ఈ విశ్వమునంతకు చైతన్యము కలిగించుటచే శ్రీపతి అని మహావిష్ణువు ఎరుగబడుచున్నాడు. శ్రీపతికి నమస్కారం. ఓం శ్రీమతాం పరాయ నమః. విభూతులు కలవారందరిలో నారాయణుడు ఉత్తముడు. ఋగ్యజు సామక వేదములే యుత్తమోత్తమైన ధనము అనగా ఈ 4 వేదములు శ్రీ అని చెప్పబడుచున్నవి. వీటిని సంపూర్ణముగా తెలిసినవాడు నారాయణుడు. పరః అనగా ఆశీర్వదించుటని అర్థం. సర్వజ్ఞుడకు నారాయణుడు వేదములను తెలియబోరు విద్యార్థులను ఆశీర్వదించువాడు ఒకటచే శ్రీమతాం పరాయుడని వర్ణించబడుచున్నాడు. శ్రీమతాం పరాయణకు నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ.